కర్నూలు బస్సు ప్రమాదం. ఆ ఘటన కనీసం అక్కడికి వెళ్ళాలంటేనే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. ఆ చోటును చూస్తేనే హృదయ విదారకంగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి చోటుకి అక్కడికి వెళ్ళి బస్సు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్ళి బంగారం వేట ప్రారంభించారు కొంతమంది. వీరిని ఏమనాలని, ఘటనా స్థలంలో బంగారం దొరుకుతుందని వెతకడం ప్రారంభించారు. వీళ్ళకి ఇంకేం పేరు పెట్టాలి, మీరే మాట్లాడండి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో ముందుకు వచ్చిన ఆర్టీవీ హియర్ ఇట్ ఇస్. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించి మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి ముఖ్యంగా కర్నూలు బస్సు ప్రమాదం ప్రాంతంలో బంగారం వేటకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఘటనా స్థలంలో బంగారం దొరుకుందని చెప్పి వెతుకులాట ప్రారంభించారు కొంతమంది. ఈ నెల 24న జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి గురైన బస్సును రోడ్డు పక్కన పెట్టారు అధికారులు. దీంతో 19 మంది బస్సులోనే పూర్తిగా కాలిపోవడంతో వారి ఒంటిపై విలువైన ఆభరణాలు కాలిపోయి ఉంటాయని చెప్పి అక్కడ వెతుకులాట ప్రారంభించారు వీళ్ళు. ఘటనా స్థలంలోనే ఆ బూడిదను సంచుల్లో ఎత్తి మరి చెబుతూ ఉంటేనే గుండె ద్రవించకపోతోంది, గుండె పిండినట్టుంటోంది. ఘటనా స్థలానికి చేరుకొని ఆ బూడిదను సంచిలోకి ఎత్తుకొని మరి వెతుకులాట ప్రారంభిస్తున్నారట. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దారుణం ఇది. ఎందుకంటే మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి మరి అక్కడ వెతుకుతున్నారు కొంతమంది అంటే అర్థం చేసుకుని, అఫ్కోర్స్ పక్కన ఉన్నప్పటికీ కూడా బూడిదలో బంగారం వేటపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.